దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతోంది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో బంద్ ఎఫెక్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, 2019 వాహన చట్ట సవరణ చేయాలంటూ కూడా దేశవ్యాప్తంగా అటు రవాణా రంగం సంబంధించిన కార్మికులు ఒకరోజు బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉదయం నుంచి ఇటు రవాణా సంబంధించిన కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఇటు వివిధ అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన అనుబంధ కార్మిక సంఘ నాయకులంతా కూడా బంద్లో పాల్గొంటూ ఇక వివిధ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలోని వివిధ జిల్లాలలో కూడా ఇటు అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలకు సంబంధించిన రవాణా సంబంధించిన నాయకులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. కానీ హైదరాబాద్లో కొంత పాక్షికంగా ఇటు ఆ కార్మికుల బంద్ ప్రభావం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇటు ఏఐటీసీతో పాటు సిఐటితో పాటు ఐఎన్టీసీ కంటే ప్రధాన కార్మిక రంగ సంబంధించిన సంఘాలన్నీ కూడా మరికొద్ది సేపట్లో భారీ నిరసన ర్యాలీ చేయబోతున్నాయి. ముఖ్యంగా ఇటు 2019 వాహన చట్ట సవరణ కారణంగా తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు తెలంగాణలోని ఆటో క్యాబ్ డ్రైవర్లంతా కూడా అది బంద్కి మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీరు కూడా ఇటు తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా కూడా తాము ఉపాధి హామీ కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జీవనోపాధి కోల్పోతున్నాం కాబట్టి తమకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వాళ్ళ సమస్యలను ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇక ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు సంబంధించిన వివిధ ప్రధాన పార్టీలకు సంబంధించిన అనుబంధ కార్మిక సంఘాలు ఏవైతే వాళ్ళు కూడా ఆందోళించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో రోజు కొన్ని లక్షల ఆటోలతో పాటు క్యాబ్లో కూడా ఇటు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా వారి సంబంధించిన వారికి మద్దతిచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణలో అటు వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఉదయం నుంచి ఆర్టీసీ బస్ డిపోల వద్ద అఖిలపక్ష సంబంధించిన అనుబంధ కార్మిక సంఘాల నాయకులు కూడా ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇటు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఇటు వివిధ పార్టీల అనుబంధ సంబంధించిన రవాణా రంగ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐటీసీతో పాటు సిఐటితో పాటు ఐఎన్టీ సంబంధించిన ప్రధాన రవాణా సంబంధించిన కార్మిక సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొనబోతుంది. మరికొద్ది సేపట్లో వారు నిరసన ర్యాలీ చేయబోతుంది. ఇక వివిధ ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కొంత బంద్ ప్రభావం కొంత తాత్కాలికంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.